హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి జపాన్లో టనల్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయో దాని గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా జపాన్ జోగ్రఫికల్ కండిషన్స్ చూసుకుంటే జపాన్లో 73% అనేది కంప్లీట్ మౌంటైన్స్ మాట అండ్ 27% ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది అన్నమాట. దీంట్లోనే వాళ్ళు హైవేస్, రైల్వేస్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నమాట. సో జపాన్కి ఇటువంటి జోగ్రఫికల్ కండిషన్స్ ఉండడం వలన టనల్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జపాన్లో ఫ్లాట్ ల్యాండ్ అనేది అవైలబిలిటీ చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు టోక్యో అండ్ ఒసాకా ఇటువంటి నగరాలు చూసుకుంటే ఎక్కువ పాపులేషన్స్ ఉంటారు కదా. సో ఎక్కువ పాపులేషన్స్ ఉండడం వల్ల మనం ఈ స్పేస్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఓన్లీ ఆప్షన్ ఏంటంటే టనల్స్ అన్నమాట. సో జపాన్లో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రీజన్ అన్నమాట టనల్స్ ఎక్కువ ఉండడానికి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి న్యాచురల్ డిజాస్టర్స్ అన్నమాట. జపాన్లో మనకు తెలుసు ఎర్త్క్వేక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎక్కువ మౌంటైన్స్ ఉండడం వల్ల ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ల్యాండ్ స్లైడ్స్ అవడం వల్ల మనం కానీ ఈ రోడ్వేస్ కానీ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఉంటే సో ల్యాండ్ స్లైడ్స్ అవడం వల్ల చాలా రోడ్వేస్ అనేవి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకు టన్నెల్స్ అనేది బెస్ట్ అండ్ ఆప్షన్ అండ్ సేఫ్టీ పరంగా కూడా ఇది బెస్ట్ మాట. మనం చూసుకోవచ్చు జపాన్ అనేది వరల్డ్ వార్ 2 తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసింది అన్నమాట. టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవడానికి కానీ మనకు తెలుసు టన్నెల్ బోర్ మిషన్స్ TBMs అంటాం అన్నమాట. ఆ టెక్నాలజీ అనేది ఫస్ట్ ఇన్వెంట్ చేసింది జపాన్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఆ ఇన్వెంట్ చేయడానికి కావాల్సిన రీజన్ ఏంటంటే వీళ్ళు టనెల్స్ అనేవి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, అండ్ మనకు తెలుసు జపాన్లో ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ అనేది షిన్కాన్సెన్ అని మనకు తెలుసు కదా, నొజోమి అంటాం. సో ఈ షిన్కాన్సెన్ రూట్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఈ టనెల్స్ కానీ లేకపోతే మౌంటైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్వేస్లో కానీ క్రాస్గా ఉండడం అవ్వదన్నమాట. ఎందుకంటే ఇది హై స్పీడ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఈ షిన్కాన్సెన్ జపాన్ బుల్లెట్ ట్రైన్ రూట్ అనేది స్ట్రైట్గా ఉండాలి. సో జపాన్ అనేది మెయిన్ ఈ టనెల్స్ డెవలప్ చేయడానికి ఇదొక రీజన్ అన్నమాట. మనం చూసుకోవచ్చు ఇప్పుడు వేరే దేశాల్లో చూసుకుంటే జనరల్గా ల్యాండ్ ఎక్కువ మౌంటైన్స్ తక్కువ ఉంటాయి. బట్ జపాన్లో చూసుకుంటే మౌంటైన్స్ అనేది నియర్లీ 75% వరకు మౌంటైన్స్ ఉంటాయి అండ్ ఫ్లాట్ ల్యాండ్ వచ్చేసి 25% అన్నమాట. సో ఈ 25% ల్యాండ్ని వీళ్ళు ఎట్లా మ్యాక్సిమైజింగ్గా యూటిలైజ్ చేసుకోవాలో అనే విధంగా వీళ్ళు థింక్ చేస్తూ ఇటువంటి టెక్నాలజీస్ అనేవి వీళ్ళు డెవలప్ చేశారు అన్నమాట. ఈరోజు అయితే నేను హిరోషిమా నుంచి ఒసాకా వెళ్తున్నాను అనమాట. ఇది నియర్లీ 250 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్వే. మీరు చూడొచ్చు డిఫరెంట్ 16 టైప్స్ ఆఫ్ టన్నెల్స్ ఉన్నాయన్నమాట. రోడ్వేలో మొత్తం చూసుకుంటే నియర్లీ 55% వరకు ఎక్కువ టన్నెల్స్ ఉన్నాయన్నమాట. అంటే నియర్లీ 100 కిలోమీటర్స్ వరకు ఈ టన్నెల్ సిస్టమ్సే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు చాలా పెద్ద టన్నెల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా హై ఎక్విప్మెంట్ అయిన TBM మిషన్స్తో చేశారు ఇది. ఓకే, మనం లోపల చూసుకోవచ్చు. ఒకవేళ సేఫ్టీ కండిషన్స్ అన్నీ మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా మీరు ఈ వీడియోలో చూస్తే సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫైర్ సేఫ్టీ ఈ ఎక్విప్మెంట్ కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా అండ్ మధ్యలో ఏమైనా సేఫ్టీ ఇష్యూస్ వచ్చేసి మన వెహికల్ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి అండ్ మనకి టెలిఫోన్ కండిషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, చూసారు. ఇప్పుడైతే నేను ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తాను అనమాట. అంటే ఎక్స్ప్రెస్ వే అంటే నార్మల్గా మనకి ఇండియాలో హైవేస్ ఉంటాయి కదా, సో అదేవిధంగా ఎక్స్ప్రెస్ వే అని అంటారు అన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్ వే మీద మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 60 to 70 లోపులోనే వెళ్ళాలన్నమాట. దీనికి సపరేట్ ఫీజు అనేవి ఉంటాయి, టోల్ ఫీజు ఉంటుంది అన్నమాట. ఇది చూసుకోవచ్చు. ఇది బిగ్గెస్ట్ టనెల్ అన్నమాట. ఒసాకాకి హిరోషిమాకి మధ్యలో ఉండే టనెల్. ఇది నియర్లీ 4 కిలోమీటర్స్ ఉంటుంది టనెల్ వచ్చేసి. ఓకే, ఇవి జపాన్లో ఎక్కువ టనెల్స్ ఉండడానికి రీజన్ ఇది. సో ప్లీజ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.